నేనైతే అనుకోకుండా డీమార్ట్‌కి వెళ్ళాను. అనుకోకుండా కాదు, ఏదో ఒక చిన్న వస్తువు కొందామని వెళ్ళాను. ఆ చిన్న వస్తువు కాగా ఇంటికి ఇంచుమించు ఒక 5, 6 వేలు దాకా అయిపోయినట్టు ఫీలింగ్ వచ్చేసింది. అంత డబ్బులకి ఏం కొన్నాంరా అనుకుంటే మీరే చూడండి నేను తీసిన వస్తువులన్నీ. ఏందంటే బొబ్బళ్ళు, మిల్లెట్స్ అంటే ఒక ప్యాకెటే తీసుకున్నాను. ఏమంటే ఇది సేమియా తీసుకున్నాను. పసుపు అంత పెద్ద అంత అవసరం లేదు, ఏదో చేతికొచ్చింది కానీ తీసుకున్నాను. మిరియాలు 100 గ్రాములు తీసుకోవాల్సిన రేట్ ఎక్కువగా ఉందని చిన్నది తీసుకున్నాను అనమాట, 50 గ్రాములు. ఈ మిల్ మేకర్ అనేది ఏదో చేద్దామని ఒక ఇదితో తీసుకున్నా. దాంట్లో తినేది కొంచెమే, పారేసేది ఎక్కువ. అంతేకాదు ఇది ఉంది కదా, అది మెంతులు అంటే మామూలుగా నేను ఇడ్లీకి వాడతాను. సో ఓకే, ఇవి వచ్చి గుగ్గుళ్ళు తీసుకుంటా ఎప్పుడైనా ఈవినింగ్ పూట అలా నానబెట్టి. ఇది అనేసి రేట్లు అయితే ఎక్కువగానే ఉన్నాయి, మనమైతే ఏం చేయలేము. అక్కున్న రేటుకి వాళ్ళు ఇచ్చేది ఎంతో ఒక 5-6 రూపాయలు అట్లా ఉంటుంది అంతే. అట్లా తీసుకున్నాను. ఇంకా సోపుల విషయంకి వస్తే ఏ సోపులో అవి ఇంకా ఆవాలు తీసుకున్నా, మేడమే సోపు ఒకటి, కందిపప్పు. ఇది ఎక్కువ కందిపప్పు కాబట్టి కొంచెం మిక్స్ చేసి తీస్తాను, అందుకనేసి తీసుకున్నాను. ఈ రాజ్మా తీసుకున్నాను. ఎప్పుడైనా, ఇప్పుడే కాదు ఎప్పుడో సమ్ టైమ్స్ అలా వాడుతాను. ఏం చేయను, నానబెట్టేసి తిరగబాత పెట్టుకొని తినేస్తా. కూరలు గీరలు అంతా ఏం చేయను. ఇంకా గిన్నెలు తోమేదానికి సోపు తీసుకున్నా. ఇది నాకైతే 1 మంత్ వస్తుంది. ఇంకా నెయ్యి అంటారా, తీసుకున్నా. అన్నిట్లో వాడేస్తాను తొందరగా, నేను ఎక్కువ వాడేస్తాను నెయ్యి అనేది. ఆయిల్ ప్యాకెట్లతో రేట్ ఎక్కువగా ఉంది. నాకు తెలిసి ఇది కొన్ని నెలలు రాదు కానీ 2 వారాలు అయితే వస్తుంది అంతే, 2 వారాలు వస్తుంది. మిరప్పొడి ప్యాకెట్ వివేరు, ఇదైతే కూరలకి చాలా కారంగా ఉంటుంది. నేను 2-3 ఏళ్ళుగా వాడుతున్నాను. సో కాబట్టి బాగానే ఉంది. ఇది తీసుకున్న 2 ప్యాకెట్లు నాకు తెలిసి ఒక 1 మంత్ వస్తుంది. ఎందుకంటే నేను కొంచెం ఎక్కువ మిరపకాయలు వాడతాను కాబట్టి మిరప్పొడి సరిపోతుంది, ఎక్కువేం అవసరం లేదు. 1 స్పూన్ 2 స్పూన్లు వేసుకుంటే చాలు. అంతేకాదు ఇవే కాదు వస్తువులు ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకంటే నైట్ తెచ్చిన అన్ని లోపల పెట్టేసిన. పచ్చనిపప్పు తీసుకున్నాను. రేట్ ఎంతో 80 సంథింగ్ ఎంతో ఉంది. చూస్తూ ఉన్నాను, నేనే చూసి చెప్తాను అనమాట ఎన్ని గ్రాముల ఏంటనేసి. అది అయిపోయింది అనుకుంటే ఇంకా బకెట్లో ఉండేటవన్నీ తీయాలి. కెమెరా పెట్టుకోవడం నేనే కదా, వీడియో తీసుకోవడం నాకే కొంచెం కొత్త అనమాట. ఇదేంద్రా అంటే నాకు కూడా కొంచెం ఐడియా లేదు. ఇప్పుడు ఏమనుకుంటా ఇడ్లీ రైస్ తీసుకున్నాను. ఏంటంటే అందరూ చాలామంది పచ్చి బియ్యమే వేస్తారు, నేను ఇప్పుడు బియ్యము, ఉద్దుపప్పు, మెంతులు వేస్తాను అనమాట. ఇడ్లీ అట్లా రవ్వ కూడా చేస్తారు, రవ్వ ఇడ్లీ కూడా చేస్తా, ఏదైనా కానీ. ఇది తీసుకున్నాను, సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకుంటాను. తినేది తక్కువ, వేసుకునేది ఎక్కువ అనమాట. ఇది కూడా పచ్చి పెసర్లే తీసుకొని అక్కడ పెట్టాను. చూద్దాం ఎప్పుడు ఇవన్నీ సరిపోతాయి. నాకు ఒక 3 నెలలు వస్తాయి ఇవి. ఒకసారిగా 4,000 5,000 పెట్టుకున్నామంటే ఒక 3 నెలలు వస్తాయి. సో నిదానంగా తీసుకునేదాన్ని. ఇవి పుట్నాల పప్పు అంటారు కొంతమంది, నేనైతే శనగలు అంటాను. ఇది పొడికి వాడతాను, నేను చట్నీ కన్నా ఎక్కువ పొడులకే వాడతాను. చాలా వస్తువులు వేస్ట్ చేస్తాను. ఇది ఇడ్లీ రవ్వ, ఖచ్చితంగా ఇడ్లీ రవ్వని తీస్తా ఎప్పుడైనా. కాబట్టి ఇడ్లీ రవ్వ ఖచ్చితంగా నాకే ఒక 10 సార్లు వస్తుంది అనుకుంటా. అంటే పొద్దున, సాయంకాలం, నైట్ అలా పెడతారు కదా, అట్లా తీసుకుంటాను. ఇంకా ఉన్నాయి దాంట్లో తీస్తూ ఉన్నా. ఇది వచ్చి అటుకులు తీసుకున్నాను కానీ అది ఎప్పుడు తింటాను ఏమో, దాన్ని ఏం చేస్తానో నాకే తెలియదు. కానీ అటుకులు అయితే తీసుకున్నా, పెట్టిన. ఏదో ఒకటి చేయాలి, దాన్ని కూడా ఒక వీడియో తీసి పెడతా. బయటలో తీస్తూ ఉన్నా, ఇంకా ఉన్నాయి వస్తువులు. ఇది వచ్చి యాక్చువల్గా కందిపప్పు కదా, నేను అసలు పెసరపప్పు మర్చిపోయాను, తెచ్చానేమో అనుకున్నా కానీ పెసరపప్పు అనేది తేలేదు. కందిపప్పు మాత్రమే తీసుకుని వచ్చుకున్నా. ఎంత 1/2 కేజీ ఉంటుంది, కాస్ట్ అయితే ఎక్కువే. 122 రూపాయలు సంథింగ్ ఎట్లా ఉంది, 2 రకాలు. నేను 100 రూపాయలు అట్లా ఉండేది తీసుకున్నాను అనమాట. దానికి దీనికి 20 రూపాయల గ్యాప్ ఉంది. రేషన్లో అయితే ఇచ్చేది లేదు కదా, ఉన్న పప్పే వాడేది ఏదో ఒకటి అట్లా. ఎలా ఉందా ఏంటని చూపిస్తా ఉన్న పప్పులు.
నాకు కూడా ఇది 1 మంత్ వస్తుంది. నేనేమి ఎక్కువ వాడను, ఉన్న వాటిని తీసుకుంటా ఉంటా. ఇది వచ్చి గుగ్గుళ్ళు. నా గుగ్గులేనా? గుగ్గుళ్ళే, తెల్ల గుగ్గుళ్ళు ఇవి. ఎప్పుడైనా కూర కాదు కాదు శనక్కాయ పప్పు. అబ్బా, శనక్కాయ పప్పు తీసుకున్నాను, అది చినిపోయినట్టుగా ఉంది. మీకు చూపించే పనిలో నేను కూడా తినేస్తాను. ఓకే, ఇంకా దాన్ని తీసి ఇంకా డబ్బాలో వేయాలి. ప్రజెంట్ అయితే అన్నీ తీసి పెడతా ఉన్నా, ఇంకా ఏమేమి ఉన్నాయని చూస్తూ ఉన్నా. ఇదేంటిది నాకు తెలియదు, ఏందబ్బా అది, ఏమో నాకు తెలియడంలే. ఇదైతే బ్లాక్ ఉద్దుపప్పు ఉండలా, బ్లాక్. అది ఒకసారి వడలు చేస్తానని విన్నాను, పొట్టు. ఒకసారి చూద్దాం, పొట్టుతో వడలు చేస్తారు కదా, ఒకసారి ట్రై చేస్తా. వస్తే చేద్దాం, లేకపోతే లేదు. మళ్ళీ తీస్తాను. లైఫ్ బై సోప్, మనకి ఏది వస్తే చేతికి ఎత్తుకుని వచ్చేయడమే. అది ఇది అని అంటే ఏం లేదు. లైఫ్ బాయ్ తెచ్చాను, మెడిమిక్స్ తెచ్చాను. ఏదైనా ఒకటే మనకి. కొంతమంది అదే వాడతారు, ఇదే వాడతారు, ఇలా బ్రాండెడ్ ఏం కాదు, ఏదైనా వాడేస్తూ ఉండాల్సిందే, ఒకటనేం లేదు. ఇది ఏంటో నాకు గుర్తు రాలేదు, ఏంది ఇది? ఇది శనగకాయ పప్పు ఏమో, గుగ్గులు కరెక్ట్. ఇది రాగి పిండి, ఇది వేరే చోట తెచ్చాను అనమాట. ఇది పశుపతి సూపర్ మార్కెట్లో తెచ్చిన. అసలు డీమార్ట్లో బాగుంటుంది అనుకున్నా కానీ డీమార్ట్లో నచ్చలే నాకు. ఇది కూడా పశుపతిలో బ్రౌన్ రైస్ తెచ్చాను. వైట్ రైస్ అంటే, బ్రౌన్ రైస్ అంటే కొంచెం అప్పుడప్పుడు వాడుతూ ఉండాలి కదా, ఎక్కువ తెల్ల రైట్ అనేసి ఇంకా అలా తెచ్చినాను. శనగపిండి అయితే నేను పశుపతిలో తీసుకుంటా, 56 రూపాయలు ఉంది, కానీ నేను అక్కడే తీసుకుంటాను, రేట్ ఎక్కువైనా పర్లే. చింతపండు అయితే అర కేజీ 120 రూపాయలు, కానీ కొంచెం క్వాలిటీగా బాగుంటుంది కాబట్టి నేను ఇంకా అక్కడికే ప్రిఫర్ చేస్తాను. డీమార్ట్లో కూడా కొంచెం చెత్త చెదారం అంతా ఉంటుంది. సబ్బియం అనేది తెచ్చాను, ఎప్పుడైనా వేడైపోతే అట్లా. ఈ ఒక సోపులు, ఇది ఒకటి వచ్చి 25 రూపాయలు ఏదో. ఇది పశుపతిలోనే అమ్ముతారు, ఇంకెక్కడ అమ్మరు. అసలు మీకు ఎక్కడ దొరకవు అనుకుంటా ఈ సోపులు. పశుపతిలో ఉన్న అంత వెరైటీ సోపులు, క్రీములు ఇంకెక్కడ ఉండవు, అట్లా ఉంటుందన్నమాట. సో ఇవన్నీ ఇక్కడ పెట్టానా, ఇంకా అక్కడికి వెళ్ళేసి ఇంకా వంట రూమ్లోకి వెళ్ళేసి డబ్బాలు తేవాలి. ఎందుకంటే ఇంకా అన్నీ అట్లా సర్దాలి కదా, సర్దడానికి లోపలికి వెళ్ళేసి తెస్తాను. ఈ కెమెరా సరిపోయిందో లేదో నాకు ఐడియా లేదు, ఎలా వస్తుందో కూడా తెలియదు. ఇప్పుడు వాయిస్ రికార్డ్ చేస్తున్నాను, అది ఎలా రికార్డ్ అవుతుందా ఏంటని కూడా నాకు అర్థం కావడం లేదు. ఒకసారి చూద్దాం, ఈ వాయిస్ అంతా రికార్డ్ అంతా అయిపోయినాక బాగుందా లేదని చూసుకొని మళ్ళీ ఇది అందాం. వెళ్ళాను కదా, ఇంకా రాలేదు. నేను లోపలికి వెళ్ళి అన్నీ తీసుకొని వచ్చి ముందర పెట్టేసి దాన్ని ఏమంటారో అన్నీ సర్దుతాం. అన్నీ సర్దినాక అదో ఒక డబ్బా వేసా, 2 డబ్బా వేసా, 3, 4 డబ్బా, 5 మళ్ళీ తెచ్చేస్తాను. కొంచెం గ్యాప్ వచ్చింది, అన్నీ తెచ్చేస్తానే ఉంటా. ఏమంటే నేనే కదా సర్దుకోవాలి ఇంకా అన్ని వస్తువులు, అందుకనేసి ఒకేసారిగా తెచ్చి అక్కడ పెట్టేస్తే కూర్చొని ఓపికగా సర్దుకోవచ్చు. అందుకనేసి చూద్దాం. ఇంకో డబ్బా, ఓకే. అమ్మ, ఇంకా ఆ డబ్బాలు కూడా ఇంట్లో ఉన్నట్టువే, మా సిస్టర్ తెచ్చిచ్చింది. నేను ఆ డబ్బాలంతా వేసి సత్తా అంట. ఈ డిజైన్ డబ్బాలు ఇవన్నీ వాడినా, ఇది కూడా కొంచెం ఫుడ్కి సంబంధించిన డబ్బాలే కాబట్టి సో హ్యాపీగా వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇంకా తెస్తా ఉన్నాను, తెచ్చి ఇంకా కూర్చున్నామంటే అన్నీ ఒక్కొక్కటి తీసివేయచ్చు. సో అన్నీ తెచ్చి ముందు పెట్టుకున్నాను, ముందు పెట్టుకున్నాక స్టార్ట్ చేస్తా ఇంకా అన్ని పప్పులు వేసేది ఏంటనేసి. ఇప్పుడు అన్నీ సర్దుకొని, అన్నీ చెమట పడుతుంది, ఫ్యాన్ లేకుండా వేసుకున్నాను. ఇప్పుడు అన్నీ సర్దుకుందాం నీట్గా. ఉండే డబ్బాలన్నీ చూపిస్తా ఉన్నా, ఉండే డబ్బాలతో ఏంట్రా ఎలా అనేసి చూద్దాం. ఇప్పుడైతే ఈ డబ్బాలో రవ్వ పోస్తా ఫస్ట్. ఇది ఖచ్చితంగా రవ్వ పోయాలి, ఎందుకంటే ఇక
ఈ అంటే రవ్వ అయితే కొంచెం బాగుంటుంది, గాలి పోకుండా ఉంటుంది. సో కాబట్టి అంతే అనుకున్నా రవ్వే పోస్తాను అనేసి. సో కత్తిరి ఎత్తుకున్నాను, కత్తిరి చేస్తాను, పోసేయడమే. ఓకేనా? ఇప్పుడు ఓకే, అంతే అంతే, సింపుల్, పెద్ద కష్టమేం కాదబ్బా. కత్తిరి ఇచ్చామా, డబ్బాలో పోసామా, అంతే అంతే అంతేరా. ఓకే ఓకే, అయిపోయింది. దాన్ని ఎత్తి మూసేసేయాలి. ఒక 2 months అన్నా వాడతాను దాన్ని. ఇప్పుడు అలా పక్కన పెట్టి ఉప్మా కూడా చేస్తాను నేను అప్పుడప్పుడు. నా కెమెరాని సర్దుతున్నా, ఏమంటే అది ఎట్లుంది ఏమో నాకు అర్థం కాలేదు కాబట్టి మళ్ళీ ఇంకో డబ్బా తీసి దాంట్లో ఏదో వేస్తా ఉన్నాను. ఏం వేయాలో కొంచెం అర్థం కాల. దాంట్లో వేసి మొత్తానికి సర్దేయాలి. చింతపండు అయితే ఇప్పుడు దాకలే. సో ఇప్పుడు ఏదో డబ్బా ఎతుకుతా ఉన్నా, డబ్బా కాదు ఏదో వస్తువు అయితే ఎతుకుతా ఉన్నా. గ్రీన్ పెసలు ఆల్రెడీ లాస్ట్ week తెచ్చినట్టు ఉన్నాయి. సో మళ్ళీ నేను తెచ్చిపెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే ఉంటాయి కదా, మళ్ళీ కొనుక్కునకుండా 1 monthకి కదా. 1 month అంటే నాకు 3 months అలా వస్తాయి. సో ఇవన్నీ నేను సర్దుకోవాలి కదా. అన్నీ పేపర్లో పెట్టుకున్నాం అనుకో పురుగులు పడతాయి. అది కాక నాకు కొన్ని రోజులు అలా తెలియక అలా పెట్టేసిన రోజులు కూడా ఉన్నాయి, వేస్ట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. సో అందుకనేసి ఫస్ట్ పప్పే దాన్ని కత్తిరిస్తున్నాను. కత్తిరి ఎక్కడుందని ఎతుకుతా ఉన్నా. ఓకే, ఇది కూడా సింపులే, నీ డబ్బాలో పోసేయడం అంటున్నా. దీంట్లో నా ఒరిజినల్ వాయిస్ ఇలా చేస్తే చిన్నపిల్లగా అనిపిస్తుంది. అంటే గట్టిగానే వాయిస్ మాట్లాడుతున్నాను, కానీ ఇప్పుడు దీంట్లో రికార్డ్ అవుతుందా ఏంట్రా అని నాకు కొంచెం క్లారిటీ లేదు. కానీ నేను ట్రై చేస్తున్నాను కాబట్టి నా వీడియో ఎలా వచ్చినా కూడా అప్లోడ్ అనేది చేసేస్తాను. కొంచెం నేర్చుకొని మళ్ళీ ఇంకా మంచిగా బాగా ఎడిటింగ్ చేసుకొని ఇంకా మంచిగా పెట్టాలి వీడియోస్. చేయాలి కానీ అందరూ చేస్తున్నారు వీడియోస్ అని కాదు. నేను ఎప్పటి నుండి చాలా, నాకు తెలిసి ఒక 6-7 yearsగా అనుకుంటా ఉన్నాను మంచి వీడియోలు తీయాలని. మరి ఏంటో టైము అది కలిసి రాలేదు. ఒకరోజు చేశానంటే ఇంకో రోజు చేయను. కానీ చాలామంది ఇంట్లో ఉండి వాళ్ళు ఓపిక్గా వీడియోలు చేస్తున్నట్టు ఏమైనా గ్రేటే నాకు తెలిసి. ప్రతి చోటకి కెమెరా ఎత్తుకొని వెళ్ళడము, వాళ్ళు ఎలా సింగిల్గా తీస్తారా లేకపోతే ఎవరైనా వాళ్ళకి హెల్ప్ చేస్తారో అయితే తెలీదు. నాకైతే హెల్ప్ చేసేదానికి ఎవరు లేరు, నేనే కెమెరా పెట్టుకోవాలి. ఇంకా వంట రూమ్లో వంట చేసేదైతే తీయాలని అనుకుంటున్నా. కుకింగ్ కూడా పెద్ద కుకింగ్ ఏం కాదు, జస్ట్ చిన్న వంటలే. అది నాకు కెమెరా సెట్ అవ్వలేదు ఇంకా వంట రూమ్లోకి. ఏమంటే పడిపోతూ ఉంది ఫోన్ బరువుకి. అది కూడా ట్రై చేస్తాను, ఒక కొన్ని డేస్ పోని అది కూడా ఒకసారి ట్రై చేసి ఇది అంటాను. అలా జరిగిందనమాట. సో ఏంటా అంటే పప్పులు అవన్నీ వేస్తూ ఉన్నాను. ఈ వేయడంలో గ్రీన్ పెసరపప్పు వేస్తూ ఉన్నాను. ఓకే, వేస్తూ ఉన్నాను. నా పాటికి నేను ఒక్కోసారి సైలెంట్గా పని చేసుకుంటూ ఉంటాను, ఒక్కోసారి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాను. సో కాబట్టి ఇదంతా వీడికి డబ్బిని అది కరెక్ట్గా ఉందా లేదని తెలుసుకున్నాను. ఎందుకు సైలెంట్గా ఉంది కదా ఇక్కడ. వీడియో డబ్బింగ్ చేసుకుంటాను, డిస్టర్బ్ చేయద్దు, మర్చిపోతాను నేను. పప్పులన్నీ సర్దుతా ఉన్నా. ఓకే, అది మిగిలిపోయేది దాంట్లో వేస్తా ఉన్నా. నాకు తెలిసి 2 months వస్తాయి. నేను ఖచ్చితంగా వాడితే బాగా మంచిగా. అప్పుడప్పుడు కొంచెం ఎండ కూడా పెట్టాలి. ఇంట్లో ఉంటే కొంచెం ధూళి పట్టేస్తాయి. ఇంకా ఎదుగుగా ప్రతి డబ్బాలు ఈసారి ఏదో ఎదుగుతా ఉన్నాను. పప్పులు ఉప్పులు ఇంకా చేతికి దొరకలేదు, దొరకాలి, ఎదుగుతాను. ఓకే, దొరికింది ఏదో ఒకటి. అది ఏంటనేది నాకు తెలియదు, ఓపెన్ చేస్తే కానీ
ఏంటది? ఓకే, కందిపప్పు ఏమో, అదేం పప్పు? ఓకే, 2 కందిపప్పులే. అవి లాస్ట్ టైం తెచ్చింది, ఈ టైం తెచ్చింది అనమాట. సో దాన్ని 2 కంపేర్ చేసుకొని ఓకే ఈ పప్పే తెచ్చాను రామైనా, ఎక్కడ మోసుకోలేదు. ఎందుకంటే ఆ పప్పు బాగుంది, ఈ పప్పు బాగాలేదని అనుకుంటూ ఉంటాను అనమాట. ఒక్కోసారి నా డెసిషన్లే నాకు ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ చేస్తుంది. అలాంటప్పుడు ఏం చేస్తానంటే ఇంటికి తెచ్చింది చూసుకోవాలి. బాగుంటే హ్యాపీ, బాగాలేకపోతే ఇంకో రోజు కొన్నాను అనమాట. ఉండేది వాడేసి సైలెంట్ అయిపోవడమే. ఆ మిగిలిన పప్పు కూడా దాంట్లో కలిపేసి అక్కడ పెట్టేయడమే. అక్కడికి ఆ పని అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేస్తామనేది పక్కన పెట్టి ఇప్పుడైతే డబ్బా వేసి అక్కడ పెట్టేస్తాం. అయిపోయింది. మళ్ళీ ఏదో ఎదుగుతా ఉన్నా, దాంట్లో ఏం వేయాలా, దీంట్లో ఏం వేయాలా అనుకుంటా ఉన్నా. మళ్ళీ ఒక డబ్బా ఎత్తాను. చూద్దాం, ఇవన్నీ సర్దేదానికి చాలా టైం అయిపోతుంది. ఇవన్నీ సర్దేసి నేను వంట చేయాలి. వంటకి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నా. పప్పులేమో తక్కువ, బాటలేమో ఎక్కువ. ఏమవుతుంది ఇక్కడ పెడతాం, ఇది పెడతాం. ఇది కానీ నోట్లో వేసుకోనుకో ఉండే పళ్ళు కూడా రాలిపోతాయి. ఎందుకంటే అంత గట్టిగా ఉంటాయి. అంటే అంత నానితే కానీ తినలేము. అలా ఎవరు ట్రై చేయలేదు, ఎందుకంటే కొరకలేదు, ఉండే పళ్ళు రాలిపోతాయి. ఈ సామాన్లు షాపింగ్ చేయడం అంత ఉన్నంత హ్యాపీ ఇంటికి తెచ్చి సర్దడంలో చాలా కష్టంగా ఉంటుంది. ఏ వస్తువు ఎక్కడుంది ఏంటి అన్నీ ఎత్తికి ఎక్కడుండేటో అక్కడ పెట్టి సర్దాలి. ఇదైతే శనగపిండి. నేను లాస్ట్ టైం కూడా తెస్తాను కదా, ఇక్కడ ఉంది కదా, కాబట్టి దాన్ని కూడా ఎత్తి కత్తిరిస్తున్నాను. ఏమంటే దాని గాలి పోకుండా డబ్బాలు వేసానంటే ఎన్ని రోజులైనా ఉంటుంది కాబట్టి నేను వాడుకోవచ్చు. నేను ఎక్కువ వస్తువులు తెస్తాను, తక్కువ తింటాను, సగం బారపోస్తాను అనమాట. ట్రయల్స్ ఎక్కువ చేస్తూ ఉంటాను. ఈ ట్రయల్స్ చేసే దాంట్లో నేను నచ్చితే తింటాను, నచ్చకపోతే ఇంకా ఏమని ఏమైనా కొత్తగా అయితే ట్రై చేయను. కొత్తగా అసలు నేను తిన్నో నేను చేయలేదు. నాకు తెలిసింది బోండాలు, బజ్జీలే. సమ్టైమ్స్ అది కూడా లేదు. సర్లే ఎందుకులే అనేసి ఎక్కువ పూరి కుర్మకు వాడతాను. లేకపోతే ఇంట్లో మిర్చిలు కానీ అట్లా ఏదైనా చేసుకుంటాను. ఎప్పుడైనా రేర్ అదే పనికి అయితే నేను ఏది చేయను. ఇడ్లీ పిండి ఎక్కువ వేస్తాను కాబట్టి ఇడ్లీ పిండిలోనే ఫస్ట్ రోజు ఇడ్లీ వేస్తాను, సెకండ్ రోజు బొండాలు రాల్చుకొని తినేస్తాను. ఎందుకంటే చట్నీ కారం ఇంట్లో ఎట్లనే ఉంటుంది కాదు, ఏదున్నా నేనే తినేస్తాను. ఫస్ట్ మళ్ళీ ఒక డబ్బా ఎత్తినప్పుడు ఏం చేస్తాను, ఇంత పెద్ద డబ్బాలు ఇంత చిన్న చిన్న వస్తువులు ఎలా వేయాలబ్బా అని అనుకుంటాను. ఇప్పుడు ఏదో ఎత్తినాను మొత్తానికి తీసి మళ్ళీ పెట్టిన. ఏదైతే గతంలో ఇప్పుడు దాంట్లో ఏం వేసినా నాదే తెలియదు. ఏం వేస్తున్నాను గ్రీన్ జ్యూస్ వేస్తాను, రెడ్ జ్యూస్ వేస్తున్నాను. డబ్బా పెద్దది ఏంటంటే మామూలుగా ఆ కందిపప్పులు ఈ పండుగ కొంచెం వాటి కొంచెం టేస్ట్గా ఉంటుంది. ఫస్ట్ కానీ దాన్ని ఇప్పుడు ఉండడం లేదు. మళ్ళీ నాకు అక్కడ దొరికింది తెచ్చేసి దొరికిందంటే దొరకడం కాదు, అక్కడ కనిపించింది. ఏదో ఒకటి కొందామని పోతా, అందరూ అన్నట్టు 10 కొనుక్కొని వస్తా. సో ఇప్పుడు మనం 1000 రూపాయలు అనుకుంటే 2000 అవుతుంది, 2000 అనుకుంటే 3000. ఇప్పుడైతే ఈ వస్తువులు కొన్ని వేసినాను, ఇంకా వేయాలి. అవన్నీ ఎప్పుడు సర్దాలి. నాకైతే తల నొప్పిగా ఉంది. ఎందుకంటే నిన్న రాత్రి అంతా తీసుకొని వచ్చి సర్లే ఇంటి ముందు పక్కన పెడితే బాగుండదు కదా, అన్నీ ఎత్తి సర్దాలనేసి ఇంకా చూస్తూనే ఉన్నా. నాకైతే తల నొప్పిగా ఉంది. సరే కానీ నేనే కదా చేయాలి, అందుకనేసి నేనే చేసుకుంటా ఉన్నాను అన్ని పనులు. ఒక టీవీ చేస్తాను. మామూలుగా అయితే టీవీ చూస్తా చేసుకుంటూ ఉంటాను. టీవీ చూసానంటే ఇంక ఈ పని ఇదన్నది కాబట్టి అందుకే ఇది సిగ్గుపడుతుంది.
అమ్మా మరి ఇది లాగేస్తారు, మళ్ళీ వాళ్ళు కట్ చేస్తారు వాళ్ళు దీంట్లో. మరి అందుకే కదా ఉండు. అయ్యో నేనేదో చెప్తా, ఫ్లోలో పోతుంటే నువ్వు మధ్యలో ఏదో దాంట్లో. ఇంతకు ఇది రికార్డ్ అవుతుంది, నాకు అర్థం కాలేదా? చూడు ఆన్ అవుతుంది, నువ్వేం మాట్లాడద్దు, నేనే మాట్లాడతాను. ఇది రికార్డ్ అవుతుంది కదా, రికార్డ్ అవుతుంది కదా. ఓకే. టీవీ చూసుకుంటా మ్యాక్సిమం పనులన్నీ చేస్తూ ఉంటా, అన్ని సినిమాలన్నీ చూసేస్తా. ఎన్ని సర్దాను అనేది ఇప్పుడు నేను బాటలన్నీ ఎత్తేసాను కదా, ఇంకా ఐటికి డబ్బాలు కావాలి, అవి పెట్టేసి మళ్ళీ వస్తాను. ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ ఒకప్పుడైతే సినిమాలకి వెళ్ళి రిలీజ్ సినిమాలకే వెళ్ళిపోయేది. నేను లాస్ట్గా చూసిన సినిమా ఏంద్రా అంటే డీజే ఢిల్లీ 2 చూశాను. ఇంకా నాకు తెలిసి నాదే అనుకుంటా ఆ సినిమాని, ఎందుకంటే కామెడీగా ఉంటుంది కాబట్టి. మళ్ళీ సినిమా హాల్ కంటే ఇంక ఇప్పుడల్లా ఏం పోవడం లేదు. అసలే ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి. సో వానలు అన్నారే కానీ వానలు అంతగా ఏం లేదు, ఎండ. దానికి తోడు ఈ కరోనా అంటున్నారు, బయటికి రావద్దని. ఎందుకులే జనాల్లోకి వెళ్ళడం అని. అసలే నాకు ఓసిడి ఉంది, ఎవరైనా దగ్గినా తుమ్మినా అస్సలు అటు సైడ్ పోను. ఆఖరికి మార్కెట్కి వెళ్ళాలంటే కూడా సరే, మార్కెట్లో ఎవరైనా ఎక్కడైనా ఎవరైనా ఒక ఆడం దగ్గింది అనుకో, నేను అటు సైడ్ పోను. నేను కూరగాయలు కొనుక్కపోయినా కానీ నేరుగా వచ్చేస్తాయి. ఇంకా అట్లుంటుంది అనమాట మా జబ్బు అనమాట. మళ్ళీ బెల్లం డబ్బా ఆల్రెడీ కొద్దిగా ఉంది కాబట్టి నేను మళ్ళీ ఉండేది వేస్తాను. ఇంకా సర్దాలి. యాక్చువల్గా ఈ వీడియో తీసినానే కానీ ఒక 2 డేస్, మళ్ళీ నేను 2 డేస్ 3 డేస్ తర్వాత నేను దాన్ని ఏమంటారు కొన్ని వస్తువులు మళ్ళీ సర్దుకుని, ఎందుకంటే చింతపండు అలా ఉన్నాయి కదా, నేను అవన్నీ ఏం సర్దలేదు అప్పటికే. చింతపండు ఈ బెల్లం కూడా నేను తీపి యాక్చువల్గా అయితే ముందు వాడనని చెప్పేదాన్ని తీపి, కానీ ఇప్పుడు వాడేస్తా అన్న. 2 డబ్బాల్లో ఇప్పుడు లాస్ట్కి ఇది దీంట్లో రోజులు చెనికాయ వేయడానికి ముందు తీసాను, కాకపోతే ఇప్పుడు కుదిరింది ఈ డబ్బాలో వేయడానికి. అట్లా ఉంటుంది అన్నమాట. నాకు ఏది క్లారిటీ ఉండదు, క్లారిటీ అంత ఏమి ఉండదు. ఏది దొరికితే దాంట్లో వేసేయడమే, సర్దేయడమే, అట్లా ఉంటుంది. ఇది నిండిపోయిందంటే ఏం చెడబెడతాను, అటు పోతా ఇటు పోతా తింటాను, అటు వస్తా ఇటు వస్తా తింటాను. చట్నీ 1/4 కేజీ చేసి 1/2 కేజీ నేనే తినేస్తాను. పచ్చివైనా పర్లేదు, ఏదైనా సరే. మళ్ళీ ఇంకో డబ్బా ఎత్తాను. ఈ డబ్బాలో ఏమి వేద్దామని ఆలోచిస్తూ ఉంటే అదేదో గుగ్గులు ఉంది. సో గుగ్గులు నానబెట్టుకొని తినాలి. ఇప్పుడే కాదులే, అది వస్తాయి 2-3 నెలలు. నాకు తెలిసి వినాయక చవితి దాకా వస్తాయి అనుకుంటా. వినాయక చవితి ఎప్పుడు వస్తుంది? సెప్టెంబరు ఆగస్టు వస్తుంది. అప్పటి వరకైనా సరే ఎది పెట్టి తింటా. ఇప్పుడైతే కాదు, అక్కడికి అయిపోయింది. మళ్ళీ ఏదో డబ్బా మిల్ మేకర్. యాక్చువల్గా ఈ వీడియో రికార్డ్ చేసేటానికి నేను తినేసి ఉంటాను. ఈరోజు నేను మిల్ మేకరు, పన్నీరు అండ్ దాన్ని ఏమంటారు మష్రూమ్, ఈ 3 కలిపి మ్యాగ్నేట్ చేసి ఊరికట్లా నూనెలో వేయించేసి పసుపు కారం వేసి తిన్నా. కానీ వీడియోలో అప్లోడ్ చేయలేదు, ఎందుకంటే నాకు ఆ వంట తీయడానికి వెరైటీగా వంటలు చేస్తాను కానీ బాగుంటాయి, కానీ నాకు ఒక వీడియో తీయడానికి ఒక ఫోటోగ్రాఫర్ లేదు, ఒక వీడియోగ్రాఫర్ అనేది లేదనమాట. ఒకవేళ నేను వంట చేసేటప్పుడు నా ఫోన్ బండిలో పడిపోతే, సో ఇలాంటి నెగిటివ్ థాట్స్ ఎక్కువ అనమాట. ఆయిల్ అయిపోతే ఫోన్ మళ్ళీ మా ఇంట్లో నేను తీసుకోవాలి. ఏం చేస్తే పావుల పనికి 10 రూపాయలకి. నీకు ఎందుకు నేను మాట్లాడుతున్నా కదా, నువ్వు ఎందుకు దూరుతూ నీ మాట నీకు దొరుకుతాయి. నువ్వు ఇక్కడ తీసుకుంటా చూడు, అలా తిడుతూ ఉంటారు అప్పుడప్పుడు పక్కన వచ్చి, కానీ పట్టించుకోవాలి. నా ఏది 40 అయితే ఏముంది, మాటలు ఎలా ఉన్నాయి. నేను కష్టపడి వీడియో రికార్డ్ చేస్తున్నా, గమ్ముగా ఉండదు, మళ్ళీ ఫ్లోలో పోతూ ఉంటుంది.
ఇక్కడేం అందరూ వచ్చి వీడియో అయితే ఎవరు వినర్లే, ఎందుకంటే ఇది 40 నిమిషాలు ఉంది. నేను నా ఆనందం కోసం రికార్డ్ చేసుకొని పెట్టుకుంటా ఉన్నా. నీకేంటి బాధ? ఏది 40 అంటే 40, మీకంతా 30లో 20లో అయిపోయారా ఏంది? మీకు కూడా 50-40లో వస్తాయి. అబ్బా, ఇవన్నీ ఎత్తుకొని ఇంక అక్కడ పెట్టేస్తే అయిపోయింది. కొంచెం గ్యాప్ తీసుకోకుండా కంటిన్యూగా మాట్లాడుతూనే ఉన్నానన్నమాట నేను. అంతే. ఎలా అంటే వేరియేషన్లు వచ్చేస్తాను. మూవీ అండ్ కుకింగ్, ఈ సర్దడాలు అట్లా సమ్టైమ్స్ అలా వచ్చినప్పుడు నా వాయిస్ అనేది, బేస్ అనేది ఎక్కువ నుండి లో అయిపోతుంది, లో నుండి ఎక్కువ అయిపోతుంది. అందుకనేసి మా ఇంట్లో నన్ను పొగడుతూ ఉంటారు. నేను కూడా సరే అంటా ఉంటా అప్పుడప్పుడు. పొగిడితే పొగిడించుకోవాలి కదా, తిడితే తిట్టించుకోవాలి, పొగిడితే పొగిడించుకోవాలి. అందుకు మ్యాక్సిమం అన్నీ ఎత్తేస్తా ఉన్నాను. కొన్ని మిగిలాయి, ఇప్పుడైతే కాదు. దాన్ని ఏమంటారు, నాకు కూడా నాకు తెలిసి వీడియోలు మీ సౌండ్ వద్దానా, మీకు అన్నీ ఎత్తి పెడేసాను అన్నమాట. ఇంకా ఓపిక లేదు కాబట్టి ఇలా అన్ని పనులు సక్రమంగా చేసుకొని పోతూ ఉన్నాను అన్నమాట. లంచ్ టైం కూడా అవుతుంది. సో మొత్తానికి పనులు అనేది మనం పూర్తి చేయాలి. ఒక్కోసారి చేయలేకపోతాము, ఒక్కోసారి చేస్తాం. అలాగే సైలెంట్గా ఉంది ఇల్లు. ఇంకా అవన్నీ ఎత్తి ఇంకా అన్నీ సర్దుకోవడము అవే సరిపోతుంది. బయటలన్నీ వేసేస్తున్నాం, ఎందుకంటే నాకు అప్పటికే కొంచెం తలనొప్పి వచ్చేసింది. ఇంకా నా వల్ల కాదు అనేసి ఇంకా అవి సరిపోయేంత డబ్బాలు కూడా లేవు, అందుకే అక్కడ పెట్టేశాను. ఇంకో రోజు సర్దుకుందామని. నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి అవి మళ్ళీ నేను సర్దుకునేసి ఉంటాలి. అలాగే ఈ వాయిస్ అనేది దీనికి సెట్ అయిందో లేదో చూడాలి ఫస్ట్. మ్యాక్సిమం సెట్ అయ్యిందని అనుకుంటా ఉన్నా. సెట్ అవ్వకపోతే ఏం లేదు, ఫస్ట్ ఒక వీడియో, రెండో వీడియో, మూడో వీడియో అలా తీసుకుంటూ పోతా అంటే సరిపోతూ ఉంటుంది. ఎప్పటి నుండో ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఒక లెంత్ వీడియో తీసి నా వాయిస్ నేనే డబ్బింగ్ చెప్పుకుంటే ఎలా ఉంటుందా అనేసి, అదే ఇప్పుడు నేను ట్రై చేస్తాను. ఆ ట్రైల్లో సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, నచ్చకపోవచ్చు. నా వాయిస్ కాబట్టి నాకు నచ్చుతుంది, నా వీడియోలో నేను పెట్టుకుంటాను అన్నమాట. ఈ వీడియోలో ఎవరికి ఉపయోగం అయితే ఏమి ఉండదు కాబట్టి నేనే డబ్బింగ్ చెప్పుకుంటే ఎలా ఉంటుంది, నేనే ఈ వీడియో ఎలా ఎడిటింగ్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనేసి ట్రై చేస్తాను. ఉండే చెప్తాను ఎత్తేస్తాను, తీసేసి అన్నీ సర్దేసి సరిపోతుంది, ఒక పని పోతుంది. ఇప్పుడైతే నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంలో మన ఏడుకొండలు చూస్తా, అంటే వెంకటేశ్వర స్వామిని చూస్తే వీడియో రికార్డ్ చేస్తున్నాను. వెహికల్స్ అన్నీ దిగుతూ ఉన్నాయి, ఎక్కుతూ ఉన్నాయి. కొండ అయితే కనిపిస్తుంటేనే పొద్దున్న లేసామంటే వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే అవుతుంది. 3 నామాలకు దండం పెట్టుకున్నామా, రోజు పచ్చని కొండలు, వెహికల్స్ దిగుతూ ఎక్కుతూ ఉన్నది, చాలా బాగుంటుంది చూడ్డానికి. అదేం దూరపు కొండలు ముందు పంటారు కదా, నాకేంటో మరి ఇక్కడ చూస్తే హ్యాపీగా అనిపిస్తుంది, అక్కడ పోయేదానికన్నా ఇక్కడ. అలా దేవుని చూస్తూ నా మాటలు చెప్తా ఉన్నది ఈ కాల్ దీంట్లో. ఇది ఏంటనేసి మళ్ళీ నేను చూసుకొని బాగుందా లేదా అనుకొని మళ్ళీ ఈ వాయిస్ని కంటిన్యూ చేయాలా లేదంటే డిలీట్ చేయాలని చూడాలి. మ్యాక్సిమం నేను ఈ వాయిస్ డిలీట్ చేయడానికి చూస్తాను. చాలా లెంత్ అయిపోతుంది ఈ వీడియో, ఎంతవరకు ఉందో నాకు తెలీదు, కానీ అన్నీ సర్దేస్తాను. లేదు అన్నీ సర్దేస్తాలే. ఎప్పుడైనా టైం పాస్ అవ్వకపోతే ఏం వీడియోలు చూస్తాము, చూసిందే చూద్దాం ఏంద్రా అనేసి అనుకునే టైంలో ఒక కెమెరా ఆన్ చేసుకొని ఇంట్లో పనిని చూపించుకుంటూ సర్దుకుంటా ఉంటే ఇంకో మనిషి ఉన్నట్టు అనమాట మనతో. మనం ఎవరితోనే ఫోన్ మాట్లాడితే ఎలా పని చేస్తామో అలానే వీడియో రికార్డ్ చేసుకుంటే మన పనిని మనం చేసుకుంటా ఉంటే లోన్లీనెస్ అనేది ఉండదు, పని అయిపోతే.
ఇప్పుడు వచ్చాను వంట దగ్గరికి సర్ది సరే వాటర్ అనేది తాగి, ఎందుకంటే బాగా కష్టపడిపోయాను కదా, అవన్నీ సర్ది నిజంగానే బాగా కష్టపడిపోయాను. వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని ఇప్పుడు దాంట్లో ఏమున్నాయి తీసి అవి కొన్ని వేస్తాం, కొన్ని వేసి అదేంటది వెజిటేబుల్స్ గోచిక్కుడు నేను వాళ్ళు చేసి అది ఏదో కూర చేద్దాం అనుకున్నా కానీ అది ఏదో కూర అయిపోయిందన్నమాట. అదైతే ఇంకా ఫన్నీగా ఉంది ఆ రోజు కూర. వాళ్ళు చేసి మిక్సీ దాంట్లో కొంచెం చిక్కుడుకాయలు కూడా వచ్చేసాయి. ఆ చిక్కుడుకాయలు అన్నీ ఒలిచి ఇప్పుడు కూడా ఇంకా కొన్ని ఉన్నాయి, ఏం చేయలేదు. దాంట్లో కొంచెం పసుపు వేసేసి ముద్దగా చేసేసిన, కానీ వలవాలి, వలిచదే లేట్ అవుతుంది. ఇంకేం చేస్తాం, మనకి తెలిసిన పని అదొక్కటే, తొందరగా వంట చేయాలి. అది ఎలా అనేది పక్కన పెట్టి వంట అయితే ఖచ్చితంగా చేయాలి, చేస్తేనే మంచిది. అట్లా అన్నీ తీసాను, ఎక్కడికి పోయానో నాకు కూర్చున్నామా లేసామా అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి పని చేయడానికి సరిపోతాను. ఈ వెజిటేబుల్స్ కట్ చేసి వలిచి పెట్టాలి. దాంతోపాటు ఇదేంటిది పండు మిర్చి, ఈ పండు మిర్చి అనేది పచ్చడి చేశాను. ఇది పచ్చడి చేసి ఇదనలా నువ్వు కనిపిస్తే ఏదో చెప్తాను, నువ్వు పాన్ మీద పండు మిర్చి అన్నీ పక్కకు పెట్టేసి ఇదేం చేస్తాను, ఇది పచ్చడి చేయాలి. దానికి ఇదంటాను చేయాలి, చేస్తే అంత బాగున్నా లేకపోయినా ఏదో చేయాలి. దీన్ని చేసేసి దాన్ని వాటర్ బల్ తెచ్చినావా, ఇంక నీ ఇష్టం. బీగాలు అది దానికే ఉన్నాయి, కీ దానికే ఉంది. సర్లే, నేను వాయిస్ రికార్డ్ చేసేటప్పుడు డిస్టర్బ్ చేయొద్దు. ఇప్పుడు అవన్నీ పచ్చిమిర్చి అన్నీ తీసుకొని పక్కన పెట్టేసి, ఇది నా స్టాఫ్ కంటిన్యూగా చెప్పడం అంటే కష్టమే, నేనేం రాసుకోలేదు, ఏం లేదు, జస్ట్ ట్రై చేస్తూ ఉన్నాను కాబట్టి ఇంట్లో ప్లస్లు మైనస్లు ఉంటాయి, ఏం చేయలేదు. కానీ ఇదన్నా ఏమిటంటే వచ్చింది పని చేస్తూ ఉన్నా. ఈ వీడియోని ఫాస్ట్గా ఫార్వర్డ్ చేసేసాను, ఎక్కువ 1 minute ఏంటంటే లెంత్ అయిపోయింది వీడియో చాలా వరకు. ఇంకా దీన్ని కట్ చేసి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నాను. కానీ చూద్దాం, ఒక ట్రైల్ అనేది వేస్తే తప్పలేదు కదా, ఎలా ఉంటుంది ఏంటనేది. అదేంటి నా వాయిస్ కెమెరా ఆన్ అవ్వకపోతే ఒకలాగా ఉంటుంది, ఒకలాగా అంటే ఏంటి చాలా గంభీరంగా ఉంటుంది. అదే కానీ ఫ్రంట్ కెమెరాకి వచ్చే లోపలికి వాయిస్ బేస్ అనేది చాలా అంటే చాలా తగ్గిపోతుంది. ఎలా అంటే ఇంకా అలా తగ్గిపోతుంది అన్నమాట, చిన్న వాయిస్ అయిపోతుంది. అది ఎలా ఉంటుందో నాకైతే తెలియదు, వినే వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఈ వలిచి అవి ఎప్పుడు వలిచేది, ఇవన్నీ వలిచడానికే తలగా విరిగిపోయింది. ఇంకా చేస్తూ ఉన్నా, చేస్తే వేసి వలిసే విధానాలు ఇంకా తొందరగా అయిపోతే బాగుండు. ఎందుకంటే మళ్ళీ నేను ఇంకొక వీడియో తీయడానికి నాకు ఒక అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు కాదు, ఇలా చేయడం వల్ల ఇంకో వీడియో తీసుకోవచ్చు, బాగుంటుంది. తొందరగా వచ్చి పొలుపమ్మ, ఎంతసేపు వస్తావమ్మా,
చిన్నగా. ఇప్పుడు మళ్ళీ అవి కట్ చేసే దాంట్లోనే ఉన్నా. ఒంటరిగా అంటే ఇంట్లో లంచ్ టైం అయ్యేటప్పుడు తొందర చేయాలి కాబట్టి ఏదో ఉన్న కూరగాయలు అలా ఇలా సర్దేసి పెట్టేయడం ఒక్కోసారి అనిపిస్తుంది అన్నమాట. మంచిగా వంటలు అంటే కొత్తగా ట్రై చేయాలని, కానీ కొత్తగా ట్రై చేస్తే అంతగా సెట్ అవ్వు, అంతగా తినరన్నమాట. నా వంట మళ్ళీ నేనే తిన్నాను. అలాంటప్పుడు ఏం చేయాలండి, చిక్కుడుకాయలు ఒలుచుకున్నామా, మంచిగా ఉడకబెట్టామా, టమాటా, ఎర్రగడ్డ, ఆవాల పప్పు, పచ్చిమిరపప్పు వేసి వాట్ చేసి మిరప్పొడి, ధనియాల పొడి, పసుపు పొడి వేసి ఈ వెజిటేబుల్స్ బాయిల్ చేసినవి దాంట్లో వేసేసి మంచిగా కుక్ అయిపోతుంది. మంచి స్మెల్ వస్తుంది. దించేటప్పుడు కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు ముందన్నా వేసుకోవచ్చు, లేదంటే దించేటప్పుడు వేసుకోవచ్చు. కరివేపాకు ఎలాగో హెల్త్కి మంచిది కాబట్టి మనము దాన్ని ఆకులుగా తినకుండా కొంచెం కట్ చేసి చిన్న ఆకులుగా చేసుకొని తినచ్చు. అప్పటికే అదొక కూర అయిపోతుంది. ఈ పండు మిర్చి ఏంటంటే కడుక్కొని కొంచెం చింతపండు, కొంచెం తెల్లగడ్డ, ఆయిల్ వేసి మిక్సీకి వేసి ఆవాల పప్పు, నూనె పోసి కొంచెం ఎక్కువ ఆవాల పొడి అండ్ మెంతుల పొడి రెండు కలిపి కానీ వేసేసామంటే కడుపులో మంట వస్తుంది. పక్కన పెట్టి టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు తినచ్చు, ఉంది కదా రోజు తినకూడదు, కొంచెం నిదానంగా లేటుగా అయినా ఒక నెల 2 నెలలు అట్లా వస్తుంది అన్నమాట. అప్పుడు తినచ్చు, ఇప్పుడే కాదు. సరే, ఊరగాయ పెట్టడానికి మామిడికాయలు తెచ్చుకోవాలి. ఆ మామిడికాయ తెచ్చుకోవాలని అనుకున్నాను, కానీ ఇక్కడ మార్కెట్లో వెళ్ళి చూసాను, కానీ లాస్ట్ టైం మేము అనుకుంటాం ఎక్కడ దొరకలేదు. నాకు తెలిసి మామిడికాయలు సీజన్ అయిపోయిందేమో అనుకుంటా, ఊరగాయ సీజను. మళ్ళీ వెళ్తా నెక్స్ట్ వీక్. ఉంటే మాత్రం ఖచ్చితంగా తెస్తాను, తెచ్చి ఊరగాయ పెడతాను. అందరూ స్టార్టింగ్లో పెట్టేస్తారు, ఎండింగ్లో పెడతాను అంతే. ఎప్పుడు పెట్టామన్నది ఊరగాయ బాగుందా లేదంటే కావాలి కాబట్టి ఎప్పుడు ఎలా అనేది చూడాలి. ఈ చిక్కుడుకాయలు వలుస్తాను కదా, మ్యాక్సిమం సగం అయిపోయి ఇంకొన్ని ఉన్నాయి. అదంతా ఒక 10 నిమిషాల్లో వలిచేసి అది పెట్టేస్తే ఒక పని అయిపోతుంది. అని గట్టిగా ఉన్నాయి వలుస్తా అంటే. అది తెచ్చాను 3 రోజులు అయింది. తెచ్చినప్పుడు లేతగా ఉన్నాయి, ఇప్పుడైతే కొంచెం గట్టిగా ఉన్నాయి. ఏం చేస్తాను, తీసుకున్నాం కాబట్టి అది వంట చేయాలి. బాగున్నాయి తినకుండా బాగాలేదని పారేకుండా ఉండకూడదు. అయిపోయింది, నాకు చూస్తాను కదా, తెలుస్తాను కదా, కొన్ని ఉన్నాయి. కొన్ని ఎలా అలాగా క్లియర్ చేసేస్తాను. సో ఈ వీడియో అనేది కూడా ఎన్నిక వచ్చేసింది. ఈ వాయిస్ అంతా ఇప్పుడు నేను ఎలా మాట్లాడాను ఏంటనేసి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా. వాయిస్ బాగుందా, ఎక్కువగా ఉందా, తక్కువగా ఉందా, అప్పుడప్పుడు డిస్టర్బ్ వాయిస్, పక్కన వాయిస్ వినిపించాలని చూసుకొని అంతా ఓకే అయితే అప్పుడు వీడియో అనేది పెయింటింగ్ చేయకుండా పెట్టేస్తాం. లేకపోతే ఏం చేయలేము, అక్కడ ఏదో ఉంటుంది వీడియో. అప్పుడు నేను షార్ట్లు దీనిగా చిన్న షార్ట్లు వేసి పెట్టేస్తాను. అన్నీ నేనే కర్తృ అన్నప్పుడు నేనే నా వీడియోని నేనే ఎలాగైనా సరే క్రియేటివిటీగా ఆలోచించి పెట్టేస్తాను. ఎంత క్రియేటివిటీగా ఆలోచిస్తానంటే పక్కన కూడా భయపడిపోవాలి, అలాగ ఆలోచించి పెడతాను. నాకున్నంత తెలివి ఎవ్వరికీ ఉంది, అంత తెలివి. చూస్తా ఇంకెంత అయిపోయింది వచ్చేసి. మీరు కూడా ఈసారి డీమార్ట్కి వెళ్తే
తక్కువగా కొనుక్కొని వచ్చుకోండి. నాలాగా ఎక్కువగా కొనుక్కొని రాబట్టాను. నేను అనుకున్నది ఒకటి, అక్కడ ఎక్కువ అయిపోయిందన్నమాట. ఎప్పుడు చూడు తక్కువగా కొనాలని వెళ్తాను, ఎక్కువగా ఉంటాను. సరే ఎక్కువ కొనాలని వెళ్తాను, తక్కువగా ఉంటాను. ఇలా జరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు. నేను డబ్బింగ్ చెప్తానబ్బా. అది నీకు కథ చూసావా, నేను ఎంత క్లారిటీగా మాట్లాడుతున్నాను. అట్లయితే బుక్స్ కాదు, ఓకేనా? తలుపు తీసే సౌండ్ వస్తుంది. ఎక్కడ వాటర్ తీసుకురాలేదు, కానీ ఇంకా అయిపోయింది. ఆల్మోస్ట్ డబ్బింగ్ అనేది అయిపోయింది. లాస్ట్లో వాయిస్ ఎలా, బేస్ ఎలా వచ్చింది నేను చూసుకున్నానంటే ఇది ఇంకా ఈ వీడియో అప్లోడ్ చేసేది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది 4 నిమిషాల మ్యూజిక్ పెట్టి ఆ యూట్యూబ్ దగ్గర కనెక్షన్ పెడితే మరి మనకి రాదు అవన్నీ, ఈ గైడ్ లైన్స్ అవన్నీ. చూద్దాం, మనం ఓన్గానే ప్రయత్నం చేద్దాం. నేను ఫస్ట్ టైం అంటే ఇంత లెంత్ వీడియో పెట్టిన ఇంకా ఫస్ట్ మామూలుగా మనం టూర్లకి వెళ్తాం కదా, అక్కడ ఏం చేస్తామంటే మనం ఆల్రెడీ టెంపుల్స్ వీడియో తీస్తాం, కానీ షార్ట్లుగా అప్లోడ్ చేస్తాం అన్నమాట. కానీ ఏ రోజు కూడా ఒక వీడియో దాన్ని ఏమంటారు అంతా మెర్జ్ చేసి కానీ అట్లా తెచ్చింటే నాకు తెలిసి 40 minutes అలా వచ్చేది. ఇప్పుడైతే అట్లా రాలేదు. ఒకవేళ ఈ వీడియో చూద్దాం, ఇది కానీ బాగా వచ్చిందంటే ఈసారి మనం బయట టూర్లకు వెళ్ళినప్పుడు వీడియోని ఎడిటింగ్ అంతా మిస్ చేసి ఎడిటింగ్ చేసి పెట్టాలి. అలా ట్రై చేయాలి. అయిపోతే పెట్టేసేయాలి. అలాగా నెట్టి వాటర్లో వేసి వస్తాం. ఇప్పుడు అక్కడ ఉన్న డస్ట్ అంతా కూడా ఎత్తేస్తాం. ఎత్తేసి నీట్గా ఇవ్వనాలి. నేను కష్టపడి 40 నిమిషాలు వీడియో రికార్డ్ చేసిన నన్ను నవ్వుపించడం గమ్ముగొండు. నేను ఏ రోజులో బుక్ ఎత్తుకొని చేసినా కూడా ఇదైపోయింటాను నేను. కంటిన్యూగా గ్యాప్ లేకుండా మాట్లాడడం అంటే ఏమన్నా సామాన్య విషయమా? మీకు తెలియదు అసలు. నేను రాసుకోవాలా ఏమీ లేదు, స్పాంటేనియస్గా మాట్లాడేస్తాను తెలుసా. ఇది కూడా ఒక టాలెంట్. ఓకే, నా ప్రయత్నానికి మీ సపోర్ట్ కావాలి నాకు, ఓకేనా? చెప్పు, ఆల్ ది బెస్ట్ చెప్పు. బాయ్, సీ యూ. ఈ వీడియో ఇంతకు సమాప్తం. గోవిందా గోవిందా. జూబ్లీస్లో బంగ్లా ఇవ్వు, లేకపోతే ఐటెక్ సిటీ ఇవ్వు. నాకు మాత్రం అన్నీ ఇచ్చి ఎందుకు నాకు నువ్వు పిలిచి. అయిపోయింది వీడియో, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా వీడియో తీసేం లేదు, కానీ ఎలా ఎడిటింగ్ చేసి ఎలా పెడతాం అనేది ఒక సమస్య. ఏదో నాకు వచ్చి చేస్తాను, చూద్దాం ఎలా వస్తుందో ఏంటో అని. చూడాలైతే నాకు కొంచెం తలనొప్పిగా ఉంది బాగా, నిజంగానే పడుకుంటాం. అన్ని సర్ది లోపల. బాయ్.